అది మందు కొట్టిన తర్వాత నీట్గా మొక్క వచ్చేసింది. సైడ్ లాకలు కానీ పురుగు కానీ దోమ కానీ అంతా పోయింది. ప్రతి ఒక్క మొక్క మారింది. జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలం కృష్ణపురం విలేజ్. గత ఒక 10-20 రోజులు చూస్తుంటే ఇది మొత్తం వైరస్ వచ్చి అంత చెట్టల్లా వైరస్ మొత్తం ముడత ఇట్లా ముత్తలక్క అయిపోయింది. అనిల్ సార్కి ఒకసారి ఫోన్ చేసి మేము వాట్సాప్ పెట్టడం జరిగింది. ఆయన వచ్చి మా చేనుకు వచ్చి పొలానికి వచ్చి ఇట్లా చూసిపోయి తర్వాత ఈ మందులు వైకే స్టార్ రూటరు ఇచ్చినాడు. ఒక 10 రోజుల తర్వాత చూస్తే ఆ ముడతంతా పగిలిపోయి నీట్గా మొక్క రావడం జరిగింది. ಮತ್ತೆ మళ్ళీ ఒకసారి అనిల్ సార్కి ఫోన్ చేసినా మళ్ళీ ఒక 10 రోజుల తర్వాత వచ్చి అదే మందులు ఇచ్చినాడు కదా సార్. మళ్ళీ రెండో రౌండ్కే నీట్గా వచ్చి మొక్క లేతకు వచ్చేసింది. పర్వాలేదు, ఏదైనా రైతు కూడా వాడుకోవాల్సినది బాగుందని చెప్తున్నాం. పురుగుకి దోమకి పురుగు అతిరేకంగా వ్యతిరేకంగా ఉన్నది. పురుగు అంత కాయలకి బొక్కలు పెట్టి అంత చాలా నష్టపరిహారం జరిగింది. అది మందు కొట్టిన తర్వాత నీట్గా మొక్క వచ్చేసింది. సైడ్ లాకలు కానీ పురుగు కానీ దోమ కానీ అంతా పోయింది. ఇప్పుడు ఎట్లన్నా మీరు వాడుకోవచ్చా? ఎవరైనా కానీ వాడుకోవచ్చు సార్. నీట్గా ఉంది. ఏదైనా ఒక రైతు కానీ మంచిగా వాడుకోవచ్చు. రిజల్ట్ అయితే సూపర్గా ఉంది. ఎట్లుంది మీకు మరి వాడిన తర్వాత ఎట్లుంది? బాగుందా? వాడిన తర్వాత మంచిగా ఉంది సార్. రిజల్ట్ మంచిగా వచ్చింది. రైతులు వాడుకోవచ్చు సార్. ప్రతి ఒక్క రైతు వాడుకోవచ్చు. మాకైతే రిజల్ట్ నీట్గా ఉంది. ప్రతి ఒక్క మొక్క ముడతనే ఉంది. వైరస్ బొబ్బర అంతా నీట్గా పోయింది. మీకు ఎట్లుందన్నా? నేను ఇంత ముందు వచ్చి కలిసే కంటే ముందర మీకు ఎట్లుండే పొలం? ఎట్లుండే? ఇప్పటికి చాలా మారింది సార్. మారింది. బాగుంది. సరే, ప్రతి ఒక్క మొక్క మారింది. ఓకే, నీట్గా మారింది. ఓకేనా? ఇదండి ఇలా ఉంది. సైడ్ బ్రాంచెస్ కూడా మొత్తం ఇట్లా ప్రతి దానికి స్టెప్ వచ్చి క్రాప్ సెట్ అవుతుంది. మనకి ఫస్ట్ చూపించిన మాదిరి ముడత ఉండేదంతా ఇట్లా పగిలి నీట్గా ఇట్లా వచ్చేసింది. ఆకు లేతగా. పొలంలో మీరు ఎక్కడ చూసుకున్నా మొత్తం ప్రతి మొక్క వచ్చిన ముడత కూడా ఇడిచి నీట్గా వచ్చేసింది. ఇది పొలం అయితే ఇలా ఉంది.